హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన స్టడీస్ ఇన్ దుబాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రావణ మాసం కదా, అందరూ పూజలు చేస్తూ హడావిడిగా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా. నిన్న శ్రావణ శుక్రవారం పూజ అందరూ బాగా చేసుకున్నారా? నేను కూడా నిన్న వరలక్ష్మి పూజ చేసుకున్నాను. దుబాయ్లో ఉన్నా కూడా మన పద్ధతులను పాటిస్తూ నేను మా అమ్మవారిని ఎలా రెడీ చేశానో, ఏమేం పిండి వంటలు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా మీ పూజ ఎలా చేసుకున్నారో నా కామెంట్లో చెప్పండి. ముందుగా ఫస్ట్ లేవగానే ఇల్లంతా తుడుచుకుని ఫస్ట్ గడప దగ్గర గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి కదా, అదే ఇక్కడ చేస్తున్నాను. గడపకి పసుపు రాసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసుకుని ఫస్ట్ ద్వారబంధాన్ని అలంకరించుకున్నాను. తర్వాత గుమ్మంలో ముగ్గు వేసుకున్నాను. ఇక్కడ బయట వైట్ టైల్స్ ఉండటం వల్ల నేను ముగ్గు వేసినా అది కనిపించట్లేదు. ఫస్ట్ ముగ్గుతో వేద్దాం అనుకున్నాను, కానీ అందరూ నడుస్తూ ఉంటారు కదా, అందరి కాళ్ళకి అంటుకుంటూ ఉంటుందని చాక్ పీస్తోనే వేశాను. అదేమో సరిగ్గా కనిపించట్లేదు. తర్వాత కిచెన్లోకి వచ్చేసి స్టవ్ రాత్రే నీట్గా కడిగి పెట్టుకున్నాను. దానికి కూడా ఫస్ట్ పిండి వంటలన్నీ చేస్తాం కదా, అందుకని స్టవ్ని కూడా అలంకరించుకుంటున్నాను. ముగ్గు వేసుకుని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత వెళ్ళి స్నానం చేసి వచ్చి పిండి వంటలన్నీ తయారు చేసేసాను. అవేమీ మీకు చూపించట్లేదు, మీరందరూ నాకన్నా బాగా చేసుకుని ఉంటారు, అందుకని నేను అవేమీ మీకు చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పీఠం ఎక్కడ పెట్టుకుంటాను అక్కడ ఫస్ట్ తడిగుడ్డతో తుడుచుకున్నాను. ముందు రోజు ఇల్లంతా తుడిచి మాఫ్ వేసుకున్నాను, కానీ మళ్ళీ అమ్మవారిని పెట్టుకుంటాం కదా, అందుకని కొంచెం అక్కడ తడిగుడ్డతో తుడుచుకుని ముగ్గు వేసుకుని పీట పెట్టుకున్నాను. నా దగ్గర ఈ పీటే ఉంది. ఇండియా వెళ్తే ఈసారి మంచి పీట తెచ్చుకోవాలి. ఇది కూడా తెచ్చుకుని 4 to 5 years అయిపోతుంది. దీన్ని అస్తమాను పూజ చేసి తడపడం వల్ల అది ఆ చెక్క అంతా బాగా నానిపోయి సైడ్ అంతా ఊడిపోతుంది. శుభ్రంగా పసుపు రాసుకుని ముగ్గు వేసుకుంటున్నాను. పిండితో ముగ్గు వేసుకుని అమ్మవారిని పెట్టుకోవాలి కదా, ముగ్గు వేసుకుని అలంకరించుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారు మీ పూజ? నేను ప్రతి సంవత్సరం ఈ దుబాయ్లో ఇక్కడ జూలైలో ఆగస్టులో సమ్మర్ హాలిడేస్ కదా, ప్రతి ఇయర్ నేను ఇండియా వెళ్ళిపోతాను. ఈ టైంకి ఇక్కడ ఉండను, అమ్మ దగ్గర చేసుకుంటాను. కానీ ఈసారి ఇక్కడే ఉండటం వల్ల అన్నీ నేనే చేసుకున్నాను. ప్రతి సంవత్సరం అయితే అమ్మ ఇంచక్క పిండి వంటలన్నీ తయారు చేసి పెడితే ఇంచక్క రెడీ అయ్యి కూర్చుని పూజ చేసుకునేదాన్ని. ఈసారి పొద్దున్నే లేచి అన్ని ప్రసాదాలన్నీ చేసుకుని పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. కానీ నా చేత్తో ఈసారి అన్ని ప్రసాదాలు నేనే చేసుకుని దేవుణ్ణి నేనే పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పీట మీద అయితే ముగ్గు వేసేసాను. ముగ్గు వేసాక కలశం కూడా పెడతాం కదా, కలశం పెడితే అమ్మవారు కనిపించరు కదా, అందుకని చెప్పి టిష్యూ బాక్స్ మీద క్లాత్ వేసి పెడదామని, కొంచెం హైట్ వస్తారు కదా, అందుకని అలా పెడదాం అనుకున్నాను. కానీ ఆ టిష్యూ బాక్స్ అని కదిలిపోతూనే ఉంది, అందుకని తీసేసి నా దగ్గర ఇంకొక స్పాంజ్ కనిపించింది. ఆ స్పాంజ్కి రెడ్ కలర్ క్లాత్ ఉంటే దాన్ని చుట్టేసి పెట్టుకున్నాను. దానిపైన అమ్మవారి ఫోటో నా దగ్గర సింగిల్ ఫోటో లేదు, ఈ ఫోటోనే ఉంది. దుబాయ్ వచ్చిన ఫస్ట్ టైం నేను ఈ ఫోటో తెచ్చుకున్నాను. ఇది తెచ్చుకుని 10 years అవుతుంది. అప్పటి నుంచి నా దగ్గర ఈ ఫోటో ఉంది. ఆ ఫోటోనే పెట్టుకుని, అందులో అమ్మవారు ఉన్నారు కదా, ఆ ఫోటోనే పెట్టుకుని పువ్వులు అవి పెట్టుకుని అలంకరించుకున్నాను. తర్వాత ఇత్తడి ప్లేట్ తీసుకుని అందులో బియ్యం పోసుకుని 3 గుప్పిట్లు బియ్యం పోసుకుని రాగి చెంబు పెట్టుకున్నాను. ఈ రాగి చెంబు కూడా 4 years బ్యాక్ నేను దుబాయ్లో ఇక్కడ పూజ చేసుకున్నాను, అప్పుడు కొనుక్కున్నాను. అప్పుడు ఇది ఇక్కడ 20 dirhams దొరికింది, అంటే అప్పుడే ఇది నాకు 500 rupees పడింది అనమాట. అంత కాస్ట్లీ ఇక్కడ. ఆ చెంబునే నీట్గా నిన్న దేవుడి సామానాన్ని నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. అదే తెచ్చుకుని అందులో కొంచెం వాటర్ పోసుకుని ఫస్ట్ దానికి పసుపు రాసి
కుంకుమ బొట్లు పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ అక్షతలు ఆవు పాలు ఇంకా 1 కాయిన్ కూడా వేసుకున్నాను. మీరైతే ఏం వేస్తారు? మేమైతే ఇవే వేస్తాం. అవి వేసి పెట్టుకున్నాను. తర్వాత మామిడి కొమ్మ, ఈ మామిడి ఆకులు అయితే నాకు అస్సలు దొరకలేదు. తర్వాత ఇక్కడ ఒక ఫ్రెండ్ని అడిగితే తను ఇచ్చారు. వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్లు ఉన్నాయంట. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఇచ్చారు. మా ఇంటి దగ్గర అయితే అన్ని వేప చెట్లే ఉన్నాయి. ఇంకా కొబ్బరికాయ కూడా పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత కొబ్బరికాయ వచ్చి 3 dirhams పడింది. అంటే 75 rupees దాకా పడింది మాకు. కోకోనట్ ఇండియాలో ఎలా ఉన్నాయి రేట్స్ కోకోనట్వి, మాకైతే ఇంతే ఉన్నాయి. దానిపైన జాకెట్ ముక్క పెట్టుకోవాలి కదా, ఆ జాకెట్ ముక్కను కూడా చిలక షేప్లో అంటారు కదా, అలా కోన్ షేప్లో రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను. ఇంకా ఈ చామంతి పూలు, శ్రావణ మాసంలో ఈ చామంతి పూలు ఎంత అందంగా అనిపిస్తాయో. చాలా పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి కదా. ఆ కలసం మీద ఆ కొబ్బరికాయ, ఆ రెడ్ జాకెట్ ముక్క, ఇంకా ఆ చామంతి పువ్వు, ఎల్లో కలర్ చామంతి పువ్వు ఎంత అందంగా అనిపిస్తుందో చూడడానికి. ఇక్కడ కలసం మీద గాజులు కూడా పెట్టాలి కదా, గాజులు పెడదామని చూశాను. నా దగ్గర 2 డజన్లు గాజులు ఉన్నాయి. ఆ 2 డజన్లు వేసేద్దామని చూశాను నేను. ఆ 2 డజన్లకి ఆ కొబ్బరికాయ వాలిపోతుంది పక్కకి, అందుకని 1 డజన్ వేసి ఇంకో డజను చీర పెడతాం కదా అమ్మవారి దగ్గర, చీర దగ్గర పెడదాంలే అని తీసేసాను. ఇంకా ఇక్కడ వచ్చి తోరాలు కాదు, ఏంటవి, రూపు కట్టుకోవడానికి దారం పోసుకుంటున్నాను. 11 తీసుకోవాలి కదా, ఆ 11 తీసుకుని దానికి పసుపు రాసి రూపు కట్టుకుంటున్నాను. ఈ రూపు అయితే నేను ఇక్కడే తీసుకున్నాను. ఈ రూపు షాపింగ్ వీడియో కూడా చేశాను నేను. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసి ఆ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ అసలు మన ట్రెడిషనల్ జ్యువెలరీ దొరుకుతుందో లేదో అవన్నీ చూపిస్తూ ఆ వీడియో చేశాను. ఇంకా ఇక్కడైతే ఆ దారానికి పసుపు రాసేసుకుంటున్నాను. ఇంకా రూపు తీసుకుంటున్నాను. నేను నా చేతికి పసుపు ఉంది కదా, ఆ పసుపు అంటుకుంటుందని ఆ రూపుని అలా తీసుకుంటున్నాను అంతే. ఇంకా రూపు దానికి వేసేసుకుని కదలకుండా ఒక ముడి వేసుకుంటున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అందరూ మంచిగా అలంకరించుకుంటున్నారు కదా, అమ్మవారిని పెట్టుకుని అలంకరించుకుని చేసుకుంటున్నారు. చాలా బాగా చేసుకుంటున్నారు. కానీ ఎందుకో అనిపిస్తుంది, ఒకరిని చూసి ఒకరు చేసుకుంటున్నారేమో అలా అనిపిస్తుంది. కానీ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే చేస్తుంది, నాకు ఇలాగే చేసుకోవడం ఇష్టం. అందుకని నేను ఇంకేమీ తీసుకోలేదు, ఇలాగే సింపుల్గా చేసుకున్నాను. కానీ 9 రకాల ప్రసాదాలు పెడదామని మాత్రం అనుకున్నాను. ఎందుకో అనిపించింది, ఎప్పుడు ఇక్కడ చేసుకోం కదా. 2-3 years అయిపోయింది ఇంట్లో పూజ చేసుకుని, వరలక్ష్మి వ్రతం అని చెప్పి నా చేతితో 9 రకాల ప్రసాదాలు చేసి పెట్టాను అమ్మవారికి. ఇక్కడ వచ్చేసి తోరాలు పోసుకుంటున్నాను, చేతికి కట్టుకుంటాం కదా. మేమైతే 2 చేస్తాను. 2 అంటే అదే మనకొకటి అమ్మవారికి ఒకటి అని చేసుకుంటాము. ఇవి కూడా అంతే, 11 దారాలు తీసుకుని 9 ముళ్ళు వేసుకుంటాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరాలు చేసుకుని ఇంకొకటి ఎక్స్ట్రా అమ్మవారికి చేసుకుంటాము. ఇక్కడ నేను మామిడాకు తెమ్మన్నాను, అది మా అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ 2 తోరాలకి పసుపు రాసేసుకుని పెట్టుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటారు? అంటే బాగా డెకరేషన్ చేసుకుంటున్నారా, లేదంటే సింపుల్గా ఇలాగే చేసుకుంటున్నారా? ఇంకా ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే నిన్న తీసుకొచ్చారు. ఇవైతే చాలా అందంగా ఉన్నాయి, నాకు బాగా అనిపించింది. ఇప్పుడు కూడా నా చేతికి ఆ పువ్వు అలాగే ఉంది, వాడిపోలేదు.
ఆ పువ్వులు కొన్ని ఉన్నాయి, ఆ పువ్వులతో అమ్మవారికి మాల ఇద్దాం అనుకున్నాను కానీ పూజకి లేట్ అయిపోయింది. అందుకని ఫస్ట్ పూజ చేసేసుకుని తర్వాత అమ్మవారికి మాల మాత్రం వేసాను. పూజ అయిపోయిన తర్వాత అయినా సరే ఎందుకో ఆ పువ్వులు చూస్తే అమ్మవారికి మాల వేయాలనిపించింది. వేసిన తర్వాత వేసాను. 2 తోరాలు కట్టేసుకుని అక్కడ కలశం దగ్గర పెట్టుకున్నాను. మనం కలశంతోకి అమ్మవారు వస్తారు అనుకుంటాం కదా, అందుకే అన్ని కలశం దగ్గరే పెట్టాను. ఇంకా అమ్మ ఇంటి దగ్గర నుంచి నాకైతే చీర జాకెట్ పంపింది. ఇంకా పట్టీలు చుట్లు కూడా పంపింది. పట్టీలు చుట్లు ఎందుకంటే నా పట్టీలు పాతవి విరిగిపోయాయి. అవి ఒక అన్నయ్య తెలిసిన అన్నయ్య ఇండియా వెళ్తుంటే అన్నయ్యకి ఇచ్చి పంపించేసాను. అవి మార్చి అమ్మ కొత్తవి కానీ మళ్ళీ అన్నయ్య రిటర్న్ వచ్చినప్పుడు నాకు పంపించింది. ఇప్పుడు అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను. మీరేం తీసుకున్నారు? ఈ వరలక్ష్మి వ్రతానికి బంగారం ఏమన్నా తీసుకున్నారా? బంగారం అయితే చాలా రేట్ పెరిగిపోయింది కదా. ఇంకా ఇక్కడ నా దగ్గర సిల్వర్ అమ్మవారు ఉన్నారు. ఆవిడకే పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. అమ్మవారిని పెట్టాక నాకు అనిపించింది వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు నా దగ్గర, ఆయన కూడా పెట్టుకుందాం అనిపించింది. ఇంకా ఆయనకి కూడా పసుపు బొట్టు పెట్టి అక్కడ అమ్మవారి దగ్గర పెడుతున్నాను. అలాగా అమ్మవారిని స్వామివారిని పక్కన పెడితే ఎంత అందంగా అనిపించారో. ఇంకా ఇక్కడ వచ్చి నిన్న కడుక్కున్నాను దేవుడి సామాను అన్నీని. ఈ దేవుడి సామానం అయితే కడిగితే ఎంత అందంగా ఉంటాయో, కడగడానికి మాత్రం అంతే టైం తీసుకుంటాయి. అమ్మ పంపిన చీర జాకెట్ సిల్క్ చీర పంపమన్నాను, కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. చెప్తే నమ్ముతారు. నాకు ఇప్పుడు కూడా చీర సరిగ్గా కట్టుకోవడం రాదు. కొంచెం అలవాటు చేసుకుందామని ఇలాంటి సిల్క్ చీరలు ట్రై చేస్తున్నాను. అవి అమ్మ పంపించిన పట్టీలు చుట్లు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇక్కడ ఇంకా కుందిలో ఆవు నెయ్యి ఒత్తులు అన్నీ వేసుకోవాలి. వాటితో పాటు ప్రసాదాలు చేశాను అన్నాను కదా, అవి ఒక్కొక్కటి తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాను. అవి బూరెలు, గారెలు, పులిహార, దద్దోజనం, శనగలు, చలివిడి, వడపప్పు, పానకం, కుడుములు, పరమాన్నం 9 రకాలు చేశాను నేను. ఈరోజైతే నేను 3 సార్లు స్నానం చేశాను. ఇక్కడ దుబాయ్లో ఎండలు ఎలా ఉన్నాయంటే తడిచిపోవడమే. అసలు అక్కడికి హాల్లో ఏసీ వేసుకుని వంట చేసుకున్నాను, అయినా సరే తడిచిపోవడమే. ఇంకన్నీ తెచ్చి పెట్టుకుని వెళ్ళి స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి దీపం కుందుల్లో ఆవు నెయ్యి ఒత్తులు కూడా వేసేసుకుని వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకున్నాను. నేను కట్టుకున్న చీర అయితే నా పెళ్ళైన సంవత్సరం పుట్టినరోజుకి మా అమ్మ నాకు గిఫ్ట్ చేసింది. ఇప్పుడు కూడా అమ్మాయి కొంటుంది అనుకోండి. ఇంకా పైన దేవుడు ఉన్నారు కదా, పైన కూడా ఒక 2 కుందులు వేసుకుని అందులో కూడా ఆవు నెయ్యి ఒత్తులు వేసుకుని దీపంకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? ఇంకా ఇవి పూజ అంతా అయిపోయాకైతే 10 నిమిషాలు పూజ దగ్గర అమ్మవారి దగ్గర అలాగే కూర్చుని ఉండిపోయాను. ఎందుకో ప్రశాంతంగా అనిపించి పొద్దున్న లేచిన కాడి నుంచి అటు తిరిగి ఇటు తిరుగుతూనే ఉన్నాను. కానీ అమ్మవారి దగ్గర అన్నీ పెట్టుకుని ప్రశాంతంగా అనిపించింది. 15 నిమిషాలు అలాగే కూర్చుని పోయిన. ఇక్కడైతే తాంబూలానికి అంతా రెడీ చేసుకున్నాను. జాకెట్ ముక్క, గాజులు, వక్క, శనగలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే ఇండియాలో బోల్డ్ అని ఇస్తున్నారు కదా. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉన్నారు మా అమ్మవారు. ఎంత కళగా నిండుగా అనిపించారు. ఈ డెకరేషన్స్ ఏం అక్కర్లేదు, మనస్ఫూర్తిగా అమ్మవారి ఫోటో పెట్టుకుని 2 దీపాలు పెట్టుకుంటే చాలా అనిపించింది. ఇంత ప్రశాంతంగా అనిపించిందో నిజంగా. అన్నీ నా చేతితో చేసి పెట్టడం వల్ల కూడా మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.